మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు లేదంటే లక్షణము దోషములను క్షమించువాడు. 103వ కీర్తన 3వ వచనము. దావీదు భక్తుడు 38వ కీర్తన 4వ వచనంలో కూడా వ్రాస్తూ, నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు అనే అవి నా మీద మోపబడి ఉన్నవి అని అంటాడు. ఈ దోషములు అంటే ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి కార్యక్రమము, దేవునికి ఆయాసము కలిగించేటువంటి ప్రతి క్రియ, దేవుడు చేయవద్దన్నటువంటి ప్రతి పనిని చేయడమే దోషము ప్రియులారా. మానవుని కనుక ఆలోచన చేసినప్పుడు వాని హృదయము బాల్యం నుంచి చెడుతనంతో నిండి ఉండి దోషాలు చేయటము అలవాటుగా మారిపోయినట్టుగా మనం గమనించవచ్చు. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2, 3 వచనాలు కూడా మనం గమనిస్తే, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకుంటున్నారు అని అంటారు. ఈ ప్రపంచం అంతా కూడా సాతాను యొక్క మయము. సాతాను ఏదైతే చెప్తుందో దేవునికి వ్యతిరేకమైనవి అవి మనం చేస్తూ మనమందరము కూడా శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ, శరీరాశలను నెరవేర్చుకుంటూ అసూయ, ద్వేషము, కలహము, దుష్టత్వము, దురాశ ఇవన్నీ కూడా మనం నెరవేర్చుకుంటూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలైనటువంటి స్థితిలో మనం అందరం కూడా ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఏదైతే వద్దంటున్నాడో శరీర కార్యాలు అవన్నీ కూడా మనలో నింపుకొని దేవుని యొక్క ప్రేమను చూపించడం మానేసాం. తద్వారా దేవుని యొక్క ఉగ్రత మనందరి మీదకు వచ్చింది ప్రియులారా. కానీ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన మహదైశ్వర్యం చొప్పున, ఆయన కృప చొప్పున మనందరినీ కూడా ఆ దుష్టత్వం నుంచి విడుదల దయచేయడానికే తన్ను తాను కల్వరి శిలువలో అప్పగించుకుని తన రక్తాన్ని చెందించారు. ఎవరైతే ఆ రక్తమును విశ్వసించి, ఈ రక్తం ద్వారా నాకు విమోచన కలుగుతుంది, ఈ రక్తం ద్వారా నా ప్రతి దోషము కొట్టివేయబడుతుంది, ఈ రక్తం ద్వారా నా ప్రతి పాపము తీసివేసి మళ్ళీ తిరిగి దేవునితో సహవాసం పొందగలుగుతామనేటువంటి నమ్మకం కలిగి ఉన్నారో వారందరినీ కూడా దేవుడు దోషాలను క్షమించేటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకనే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కనుక గమనిస్తే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపమును కూడా క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి ఆయన మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఒకటే. ఈ ఆనాడు తెలిసి తెలియక మనమందరం కూడా శరీరాశలను నెరవేర్చుకుంటూ దేవుడి నుంచి దూరం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. కానీ ప్రభు ఒక చక్కని అవకాశాన్ని మనందరికీ దయచేస్తున్నాడు. అదేంటంటే, నీ పాపములను నీవు ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చాలామంది అనుకోవచ్చు, అయ్యో నేను దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో జీవించాను, అనేక మందిని మోసం చేశాను, అనేక మందికి నేను అపకారం చేశాను, అనేక కుటుంబాలను నేను కూర్చాను, నా జీవితం యొక్క దౌర్భాగ్యమైనటువంటి జీవితము, ఇటువంటి వాడిని ప్రభు క్షమిస్తాడా? నా లాంటి పాపి యొక్క దోషాలన్నీ క్షమిస్తాడా అని అనుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో, రండి మన వివాదం తీర్చుకుందాం అంటున్నాడు. ఏంటి ఆ వివాదం అంటే, నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి పాపము అనేటువంటి వివాదాన్ని తీసేసుకుందాం రండి అంటాడు. అని మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్న హిమములాగా నేను తెల్లగా చేస్తాను, కెంపు వలె ఎర్రగా ఉన్న గొర్రెబొచ్చులాగా నేను తెల్లగా చేస్తాను రండి అని ఆయనే ఆహ్వానాన్ని ఇస్తున్నాడు మనందరికీ. కాబట్టి ఆయన యందు ఎవరైతే విశ్వసించి, నేను ఎంత దౌర్భాగ్యుడినైనా నా ప్రభు నన్ను క్షమించి నా దోషాలని తీసివేసి ఉగ్రతకు పాత్రలు అవ్వాల్సినటువంటి నన్ను తన కృప చేత రక్షించుకుని నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఎవరైతే విశ్వసించి ఆయన వద్దకు చేరతారో వారందరినీ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు. అందుకనే సామెతల గ్రంథంలో చెప్తాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొంది ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని పొందుదాం, ఉగ్రత నుంచి తప్పించబడదాం. ఆనాడు కల్వరి శిలువలో దొంగ కూడా వేలాడుతూ యేసు ప్రభు పక్కన ప్రభు యొక్క ప్రేమను చూచినటువంటి వాడుగా ఆయనను చూస్తూ, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కృప చొప్పున ఆ యొక్క దొంగ యొక్క ప్రతి అవిధేయతను, పాప జీవితాన్ని క్షమించేసి ఆయన తన రాజ్యంలో చేర్చుకున్నట్లుగా నిన్ను నన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మన పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకుంటమే. ఆయన ఎంత ఘోర పాపినైనా సరే క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఈ లోకమునికి వచ్చిందే ప్రతి మానవుడు నశించకూడదు, ప్రతి మానవుడు రక్షించబడాలి, ప్రతి మానవుడు కూడా తనతో నిత్యరాజ్యంలో ఉండాలనేటువంటి ఆలోచనతోనే క్షమించడానికి వచ్చినటువంటి దేవుడు. కాబట్టి ఆయనను వేడదాం, మన ప్రతి అవిధేయతను తొలగించుకొని ఆయన ద్వారా క్షమాపణ పొంది ఆయన ఇచ్చేటువంటి నిత్యరాజ్యంలో చేరదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి,
ఈ లోకంలో మీరు చిందించినటువంటి రక్తము ద్వారానైనా మా ప్రతి పాపము కొట్టివేయబడుతుంది ప్రభా. కాబట్టి మేము పాపమని మేము గ్రహించినైనా మీ సన్నిధికి చేరి మా ప్రతి అవిధేయత పాపము ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకొని మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యంలో స్థానం సంపాదించుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.